హాయ్ స్టూడెంట్స్. సో ఇక్కడైతే మీకు ఒక క్వశ్చన్ అన్న, ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీటా ఎక్స్ ఫైండ్ యాక్సలరేషన్. సో ఈ క్వశ్చన్ చూడగానే అందరూ పెన్ను పేపర్ తీసుకొని అయితే సాల్వ్ చేస్తున్నారు కదా. సో ఈ సాల్వ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది బెట కదా, రైట్. సో నార్మల్ గా డిఫరెన్షియేషన్ చేస్తే అయితే ఇది రాదు, వస్తుంది అనుకోండి, కొంచెం టఫ్ ఏ మెథడ్, అవునా, రైట్ బెట. సో అందుకోసము దీనికి సంబంధించిన ట్రిక్ అయితే ఉన్నది, సింపుల్ అంటే సింపుల్ ట్రిక్. సో చూడండి, సో ఎప్పుడైనా కానీ టైం ఇంకా ఎక్స్ లో వేరియబుల్ ఉంటే కనుక దీన్ని డబుల్ డిఫరెన్షియేషన్ చేయండి, డబుల్ డిఫరెన్షియేషన్ చేయండి. సో ఏమొస్తుంది బేటా, సో 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఒకసారి డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఆల్ఫా వచ్చింది కదా. సో డబుల్ డిఫరెన్షియేషన్ తర్వాత మీరు మల్టిప్లై విత్ వి క్యూబ్ చేయండి, ఒక మైనస్ అనేది ముందట పెట్టండి ఇక్కడ. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఇస్ ద యాక్సిలరేషన్. ఓకే, ఎస్. సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.